విశ్వవాసు నామ ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకొని చాలామంది ఉగాదిని చాలా అద్భుతంగా తొలి పండుగను చేసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున ఒక అద్భుతమైన పథకం అని చెప్పి చాలా పెద్ద ఆర్భాటంతో తాడేపల్లిలో శాసనసభ పక్కనే ప్రాంగణంలో చాలా పెద్ద వేదికను ఏర్పాటు చేసి P4 జీరో పావర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం టైటిల్ చాలా చక్కగా పెట్టి చాలా ఆర్భాటంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సమేతంగా విచ్చేసి సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కాన్సెప్ట్ తన బుర్రలో నుంచి వచ్చిందని, ఇది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని, ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఇది దోహదపడుతుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా దురదృష్టమని మనవి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కొత్తగా టోల్గేట్లు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మెడికల్ కాలేజీల్ని, పోర్టుల్ని, చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లని వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. దట్ ఈజ్ ఆల్సో P4. ప్రైవేటీకరణ చేసేసి టోల్ గేట్స్ రూపంలో వసూలు చేసేటటువంటి కార్యక్రమం. అంతేకాదు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 58 కార్పొరేషన్లో విత్డ్రా చేసేసుకుని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేశాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, మొత్తం ప్రైవేటీకరణ చేసేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు. మీరు చూశారుగా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, సంపద సృష్టి అన్నాడు. సంపద ఎక్కడుందండి సూపర్ 6 చేయడానికంటే? సృష్టిస్తా, సంపదను సృష్టించి పేదవారికి పంచి పెడతా అన్నాడు. 9 నెలలు అయింది, 10వ నెలలో ప్రవేశించాం. సంపద సృష్టించలా. సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళని పట్టుకొస్తున్నాడు, పట్టుకొచ్చి వీళ్ళకి ఇవ్వమంటున్నాడు. అంటే ప్రభుత్వం సంపద సృష్టించే బాధ్యత లేదు. సంపద ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళందరినీ పిలిచి వారి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెడతాను అనేటువంటి బాధ్యత. అంటే పేదరిక నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ఈ సోషలిస్టిక్ కంట్రీస్లో, అంటే ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరికి ఉంటుంది? ప్రభుత్వాలకు ఉంటుంది. పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలిస్తారు అంటే డబ్బులన్నీ పంచిపెట్టి నిర్మూలించడం ఒకటే మార్గం కాదు. పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలను పైకి తీసుకురావడం, ఉచితంగా విద్యను అందించటం, నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వడం, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం మీద లేదంట, మొత్తం అంతా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో మంచి మంచి కాంట్రాక్టర్లు, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు, ప్రభుత్వం చుట్టూ తిరిగి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకోవాలనుకునే వాళ్ళందరినీ పోగేశాడు. నిన్న డయాస్ మీద కూర్చోబెట్టాడు, చూశారు కదా. మెగా కృష్ణారెడ్డి గారు, చలమలశెట్టి సునీలు. మెగా కృష్ణారెడ్డి గారు ఈజ్ ఎ గుడ్ కాంట్రాక్టర్. పోలవరానికి కూడా ఆయనే కాంట్రాక్టర్. ఇప్పుడు నాట్ ఓన్లీ పోలవరం, ఇంకా మన రాష్ట్రంలో ఉన్నటువంటివి, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టులు చేస్తున్నటువంటి వ్యక్తి. అలాగే చలమలశెట్టి, ఆయన గ్రీన్కో ఈజ్ అ బిగ్ ఆర్గనైజేషన్, బాగా సక్సెస్ఫుల్గా సంపాదించినటువంటి వ్యక్తి. అలాగే సజ్జన్ గోయంకా, ఇంకా వీళ్ళతో పాటు ఒక 600 మందిని బాగా సంపాదించిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. బంగారు కుటుంబం అని అందరిని తీసుకొచ్చాడు. పాపం వాళ్ళందరికీ బంగారు కుటుంబం చేసేస్తాను, విశ్వవాసునామ సంవత్సరం కదా, వాసు అంటే బంగారం అంట, మంచి అంట, అందరికీ బంగారు కుటుంబం చేసేస్తాను అని పిలుచుకొచ్చాడు.
ఆ ర్యాస్ మీద నలుగురిని కూర్చోబెట్టాడు, వాళ్ళతో ఉపన్యాసాలు చెప్పించాడు. బంగారు కుటుంబం వాళ్ళు సర్దుకున్నారు. ఇంకా వాళ్ళు బాధిత కుటుంబాలు. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయో సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెరుగుతాయని ఆశపడి మీకు ఓటు వేస్తే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయాయి. మీ సూపర్ సిక్స్ సంగతి దేవుడెరుగు. ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా పోగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి నెల మొదటి వారంలో వచ్చేటటువంటివన్నీ కూడా తీసేశారు. తోలుకొచ్చారు మొత్తాన్ని బస్సుల్లో. బంగారు కుటుంబం అని. అక్కడ ఉన్నోళ్ళు పైన ఉన్నోళ్ళే బంగారు కుటుంబాలు. రెండే రెండు ఈ రాష్ట్రంలో బంగారు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఒకటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, ఒకటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి బంగారు కుటుంబం, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న బంగారు కుటుంబం. ఈ రెండు బంగారు కుటుంబాలు తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలను బంగారు కుటుంబంగా చేసేటటువంటి శక్తి కానీ, సామర్థ్యం కానీ, ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే పొలిటికల్ స్టంట్లు భలే పెడతాడు ఆయన. పబ్లిసిటీ స్టంట్, పబ్లిసిటీ పిచ్చి. ఆయన ఒక పథకం పెట్టడం, దాన్ని అద్భుతంగా ఫ్రంట్ పేజీలో రాసేటటువంటి, వండి వార్చేటటువంటి పత్రికలు తయారు కావటం. ఆయనకు పత్రికా బలం చాలా పెచ్చు, మీడియాలో చాలా పెచ్చు. ఆయన రాగానే ఏమన్నా చూశారుగా, మొట్టమొదట ఆకస్మిక తనిఖీలు. నేను నిద్రపోను, ఇంకోటి నిద్రపోనలేను, నేను నిద్రపోను, ఇంకోటి నిద్రపోనేవను, ఆకస్మిక తనిఖీలకు వెళ్ళిపోతా అన్నాడు. ఏమి సాధించావంటున్నా? ఆకస్మిక తనిఖీలకు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్లో ఏమి సాధించావో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఏమి సాధించలా. ఆ తర్వాత ప్రజల వద్దకు పాలన, బ్రహ్మాండంగా ఉంది టైటిల్, సినిమా టైటిల్స్ లాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజల వద్దకు పాలన ఏంటి? ప్రజల వద్దకు పాలన దగ్గరికి వెళ్ళి ఏమి సాధించారు, ఏమి సమస్యల్ని మీరు పరిష్కరించారా, ఏమైపోయినాయి వాళ్ళ ఆ పెట్టి పథకాలు? మళ్ళీ మీరేగా రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది. మరి వాటి సంగతి ఏం చేశారు? శ్రమదానం అన్నారు. ఏం చేశారు శ్రమదానం? మీరు ఒక పలుగు తీసుకుని గుచ్చి ఫోటోల్లో ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వేసుకున్నారు. శ్రీమద్ రమారమణ గోవింద శ్రమదానం పోయింది. జన్మభూమి అన్నారు. అయ్యా ఇతర దేశాల్లో ఉన్న సోదరులారా, మీ జన్మభూమిని మీరు బాగు చేయండి, మీ ఊరిని మీరు బాగు చేయండి అని ఒక స్లోగన్ ఇచ్చారు. ఏమైంది? జన్మభూమి పోయింది, శ్రమదానం పోయింది, ప్రజల వద్దకు పాలన అది పోయింది, ఆకస్మిక తనిఖీలు అవి పోయినాయి. నేను మారిపోయినకి నేను ఏం చేయను అన్నావు. మళ్ళా అదన్నీ కాదు, దత్తత గ్రామాలని చెప్పి ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, పెద్ద వాళ్ళు మీ గ్రామాలను దత్తత తీసుకోండి, ఆ దత్తత తీసుకుని దాన్ని బాగు చేయండి అన్న. ఎన్ని గ్రామాలు దత్తత తీసుకుని బాగు చేశారు చెప్పబ్బా, నాకు అర్థం కాల. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, మళ్ళీ ఇప్పుడు 9 మాసాలు దత్తత గ్రామాలు తీసుకుని ఏమి సాధించావు? నేను ఇక్కడ ఒకటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ P4 లాంటి కొత్త పథకాలను తీసుకొచ్చి ప్రచారం చేసుకున్నారు తప్ప రాష్ట్రానికి, ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఏ కార్యక్రమాలు చేశారో ఒకటి చెప్పండి ఇవాళ అని అడుగుతా ఉన్నా. అవి చెప్పడం. పాపం నిన్న మెడికల్ కాలేజీలో చదువుకోవాలనేటువంటి ఆవేదనతో ఒక కుటుంబం చెబితే, నువ్వేం చేస్తున్నావు మెడికల్ కాలేజీలు? మొత్తం మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నావు. అంటే చదువుకొని మెరిట్తో వచ్చే సీట్లు గలం చేసేస్తున్నావు, డబ్బులు ఉన్నోడికి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. మరి అలాంటప్పుడు ఈ P4లో పేదలకు ఎలా సీట్లు వస్తాయని అడుగుతా ఉన్నా. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. P4 అంటే ఆయన ఏమంటారు చూసారా? పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట. పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ ఏంటో పబ్లిక్ ఏంటో నాకు అర్థం కాల. పబ్లిక్ ఒకటేగా. రాష్ట్రం పబ్లిక్, ప్రైవేట్. అసలు పబ్లిక్ ఏముంది? ఊరిని డయాస్ చేస్తారు. పబ్లిక్ అంటే గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు డయాస్ చేసి పిలుస్తాడు, పేదలకు పంచిపెట్టమంటాడు. ఏంటిది ఈ తంతు? ఏంటి నాకు అర్థం కాల. అసలు ఆల్రెడీ ఆల్ ఇండస్ట్రీస్, పెట్టుబడిదారులు, బాగా సంపాదించేవాళ్ళు, సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేషన్ సంబంధించినటువంటి ఫండ్స్ ఉన్నాయి. కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% వాళ్ళు ఖర్చు పెట్టాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అందరినీ పిలిచాడు. కాంట్రాక్టర్లు, పెద్దోళ్ళు, డబ్బులు ఉండోళ్ళు. మరి ముఖ్యమంత్రితో అవసరం కదా పాపం, పిలిస్తే రాకపోతే ఎట్టాక. మీరు చూశారుగా, బంగారు కుటుంబాన్ని పిలిచిన వాళ్ళేమో వెళ్ళిపోయారు పాపం. వీళ్ళు మాత్రం అట్టాగే ఉన్నారు. ఉండక తప్పదాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సంతకాలు కావాలి, ముఖ్యమంత్రి గారి సంతకాలు. కాంట్రాక్టర్లు, పెద్ద ఇండస్ట్రియలిస్టులు ముఖ్యమంత్రి గారితో, ప్రభుత్వంతో పనులు ఉంటాయి కాబట్టి. ఈ బంగారు కుటుంబం వాళ్ళు మాత్రం, ఈ బంగారు కుటుంబం లేదు, బూడిద లేదు, ఈ సొల్లు మేము వినలేక చేస్తున్నామని వెళ్ళిపోయారు. ఏం చెబుతాయండి సొల్లు దాని మీద ముఖ్యమంత్రి గారు?
నీతి నిజాయితీకి మారిపోయారు. ఎవరు నమ్ముతాడు నీతి నిజాయితీకి మారిపోయారు? నేను ఇంతవరకు తప్పు చేయలేక తప్పు చేయను. తప్పు చేయలే. పుట్టిన దగ్గర నుంచి తప్పులు తప్ప ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు ఇంకో మాట అన్నాడు, నేను ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశా, క్రమశిక్షణగా పనిచేశా. నువ్వెక్కడ ఎన్టీ రామారావు దగ్గర పనిచేసావు స్వామి? ఆయన పనే చేసేసావు నువ్వు. ఎన్టీ రామారావు గారి దగ్గర ఏం పని చేశావు నువ్వు? నాకు అర్థం కదా. నువ్వు ఇందిరాగాంధీ దగ్గర పనిచేసావు, మొట్టమొదట ఎమ్మెల్యేగా పనిచేసావు, మంత్రిగా పనిచేసావు. నేను ఎన్టీ రామారావు గారి దగ్గర క్రమశిక్షణగా పనిచేశా అని వాళ్ళు డప్పాలు కొట్టుకుంటా ఉన్నావు. మొత్తం ఆయన పైన మాత్రం సఫా చేసేసావు నువ్వు వెళ్ళి. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. బంగారు కుటుంబం అని చెప్పేసి అందరినీ మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. తన కుమారుణ్ణి ఏ విధంగా ల్యాండ్ చేయాలి రాజకీయాల్లో, అట్టట మంగళగిరిలో ల్యాండ్ చేశాడు ఒకసారి ఓడిపోయినా. ఇప్పుడు తన ముఖ్యమంత్రి సీట్లో ఎలా ల్యాండ్ చేయాలి అనే ఏకైక తాపత్రయం తప్ప నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. రాత్రి బాగా నిద్రపోతాడంట, పడుకునే ముందు ప్రజలకు ఏం చేశాను ఇవ్వాలని ఆలోచిస్తాడంట. మనం రేపు పొద్దున్న లేచి ప్రజలకు ఏం చేయాలో అని ఆలోచిస్తాడంట. ఇక నమ్మాలి మనం. నీదంతా నీ జీవితం మొత్తం ఏ విధంగా ఈ దేశాన్ని కొల్లగొట్టుకోవాలి, ఏ విధంగా నీ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకోవాలి, ఏ విధంగా మీ అబ్బాయిని ఒక అసమర్థుడైన అజ్ఞాని అయిన పుత్రుణ్ణి ఏ విధంగా ఈ రాష్ట్రం మీద రుద్దాలి, ఇదే ఆలోచన తప్ప ఏ విధమైన ఆలోచన అయినా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. పేదరిక నిర్మూలన చేయదలుచుకున్న వాడు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి అనేక విధులు ఉన్నాయి. ఆ విధులన్నీ పక్కకు నెట్టేసి ప్రైవేటు పరం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. రేపు కూడా 26,000 కోట్లు తీసుకొస్తున్నాడు అప్పు అమరావతి కోసం. అవన్నీ బంగారు కుటుంబాలకు ఇస్తాడు. నిజమైన బంగారు కుటుంబాలు కాదు, ఆయన చుట్టూ ఉండే కుటుంబాలు. వాళ్ళు బాగా సంపాదించుకుంటారు. అప్పుడు మళ్ళీ పేదవాళ్ళని పిలిచి కాస్త ఈమని ఇలాంటి బంగారు కుటుంబాలు నాటకాలు ఆడేటటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. సూపర్ 6 ఏమైందయ్యా అంటే P4 అంటాడు. సూపర్ 6 ఎలక్షన్ ముందు చెప్పావు కదా, సూపర్ 6 ఏం చేసావంటే అది చెప్పడంట. P4 అంట. P4 గురించి వాళ్ళ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను. నేను ఒక్క విషయాన్ని ఇక్కడ అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో 1.4 కోట్లు 1,40,00,000 మంది వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, అంటే బిలో పావర్టీ. వాళ్ళు నువ్వు ఏ విధంగా P4లు చేస్తావా చంద్రబాబు నాయుడు గారు అంటే 8.6 లక్షల మంది ట్యాక్స్ హోల్డర్స్ ఉన్నారు, అంటే ధనవంతులు ఉన్నారని లెక్క. వీళ్ళందరికీ ఎలా అనుసంధానం చేస్తావు? ఏమిటి విచిత్రమైనటువంటి పథకం నాకు అర్థం కాల. ప్రజల్ని మోసం చేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వేసుకోవడానికి ఇచ్చిన పథకం తప్ప పేద ప్రజలను బంగారు కుటుంబాలుగా చేసేటటువంటి పరిస్థితి లేనటువంటిది ఒక పెద్ద స్టంటు, ప్రచారపు స్టంటు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. ఏ మాటకు ఆ మాట. పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడాడు. అద్భుతంగా మాట్లాడంటే తన మనసులో ఉన్నది చాలా బాగా స్పష్టంగా చెప్పాడు. అదేమిటంటే ఆయన చెప్పిన మాటలు చెప్తాను, నేను వేరేగా చెప్పను. మన దగ్గర సత్తా లేనప్పుడు, ప్రజలకు ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత కానీ, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుడి దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే ప్రజలకు బలం చేకూరుస్తుందని 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారికి తన మద్దతు ఇస్తున్నాడట. అంటే ఏంటి ఆయన చెప్పేది? మన దగ్గర సత్తా లేదు. పాపం ఆయన దగ్గర సత్తా లేదంట. సత్తా ఉంది ఎవరు ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు సత్తాగా. ప్రజలకు మేలు చేసే సత్తా ఆయనకు ఉందంట. ప్రజలకు మేలు చేసే సత్తాతో పాటు పరిపాలించగలిగిన సమర్థత ఆయన దగ్గరే ఉందంట. ఆయన జీవితంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంట, ఈయనేమో కింద సేవ చేస్తాడంట. ఇది జరిగినటువంటి విషయం. 2014 నుంచి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎందుకు ఈ విషయాన్ని నొక్కి నొక్కి చెబుతున్నానంటే, చాలామంది పాపం పిచ్చోళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటారు కదా. మొత్తాన్ని సస్పెండ్ చేస్తాడు, జాగ్రత్త అరిశారంటే పిచ్చి పిచ్చిగా. ఆయనకి కావాల్సింది సీఎం, కావాల్సింది చంద్రబాబు నాయుడు. మీరేంటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం అంటే ఊరుకునేటువంటి పరిస్థితిలో లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆయనకి సత్తానే లేదంట. ఏమండి నాకు అర్థం కాదా? ఎవడైనా నాకు సత్తా లేదని అనుకుంటాడా పోటీ చేసేటప్పుడు? నాకు ఈ సందర్భంగా
ఒక సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక ఒక గేయాన్ని ఇక్కడ మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మాకు ఉగాది సందర్భంగా మా సెంట్రల్ ఆఫీస్లో మా నారాయణమూర్తి గారని ఆయన చదివి వినిపించాడు. నాకు బాగా నచ్చింది. ఇవాళ అది గుర్తొచ్చింది. నా దగ్గర సత్తా లేదంటున్న పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, అయ్యా ఆ జన సైనికులకి, వీర మహిళలకి మీకు కూడా చెప్తున్నా, నా దగ్గర సత్తా లేదో సత్తా లేదో సత్తా లేదో అంటున్నా ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్పమని చెబుతున్నా. సత్తా లేదంటే ఎక్కడి నుంచి వచ్చిందండి సత్తా? ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేస్తేనే సత్తా వచ్చేది. అదే సి నారాయణ రెడ్డి గారు చెప్పాడు. కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది, నలగనిదే అడుగులు ఎలా నర్తించబడతాయి, మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది, మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది. అయ్యా పవన్ అన్న, అసలు నువ్వు ప్రయత్నం చేస్తే కదా. నేను ప్రయత్నం చేయను. మా చంద్రబాబే ముఖ్యమంత్రి, నాకు అన్ని సదుపాయాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి, ఇంక చాలు, నాకు ఇంకేం అవసరంలా. మళ్ళీ సదుపాయాలంటే వాళ్ళ కోపం వస్తుంది. నేను చెప్తే వాస్తవం చెబితే మళ్ళీ కోపం వస్తుంది. మా వీర మహిళలకి, జన సైనికులకి చంద్రబాబు నాయుడు గారికి కోపం రాదు. పవన్ కళ్యాణ్ గారు కోపం వచ్చి 2 చెప్పులు పైకి ఎత్తాడు. సదుపాయాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సదుపాయాలు అంటకంటే పాత మాటే, ప్యాకేజీ బ్రహ్మాండంగా అందుతుంది. ఏ నెలగా నెల ఎంత కావాలంటే అంత శుభ్రంగా డేటు వారీగా అందుతుంది. అందువల్ల ఇక నాకు అనవసరం, నా దగ్గర సత్తా లేదు. తీసుకోవడం సేవ చేయటం, తీసుకోవడం సేవ చేయటం, ఇదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్న డబ్బులన్నీ లెక్కేసుకునేది ఎవరు? లంచం చేసి. మరి చంద్రబాబు నాయుడు ఇంకో మాట అన్నాడు, నీతి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన. నేను ఎక్కడ తప్పు చేయను. ఈయన తప్పు చేయడు, మానేసేటి తప్పు చేయటం. ఆయన వచ్చాడు తప్పు చేయటానికి. ఎవరైనా మంగళగిరి ఆయన, లెక్కంతా ఆయనే, వసూళ్ళని ఆయనే, ట్రాన్స్ఫర్లకు ఆయనే, కమిషన్లు ఆయనే, అన్నీ కలెక్ట్ చేయటం, లెక్క చేయటం, పవన్ కళ్యాణ్కి ప్యాకేజీ పంపటం, పవన్ కళ్యాణ్ ఏమో నాకు సత్తా లేదంటాం. ఇది స్టంటు. ఏంటో నాకు అర్థంగా. నిన్న పాపం చూశానండి డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉంది, మార్గదర్శి బంగారు కుటుంబం. మార్గదర్శి అంటే నాకు అది గుర్తొచ్చింది. ఎవరిది? రామోజీరావు గారు మార్గదర్శి. అందరికీ టోపీ పెట్టి డబ్బులు చేసుకుని ఇవాళ కోర్టుల్లో ఉన్నటువంటి పరిస్థితి. బంగారు కుటుంబం అంటేనేమో ఆ 2 కుటుంబాలు గుర్తొచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, బంగారు కుటుంబాలు, అన్నాదమ్ములు, అట్లా విధంగానే తండ్రి కొడుకులు. కానీ ఆ బొమ్మ వెనకాల చిట్టి చిట్టి బొమ్మలు ఉన్నాయండి 2. ఒకటేమో బాగా భూతదముడు పవన్ కళ్యాణ్ది, రెండోదేమో లోకేష్ది. 2 కాంపిటీషన్గా ఉంటున్నాయి, ఎక్కడ తీట్లా. పవన్ కళ్యాణ్ది పెట్టగానే పక్కనే లోకేష్ కూడా పెడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు మన ప్యాకేజీ రాజా, కానీ చిట్టి రాజా కనపడలేదే, మా పసిరాజా కనపడలా, మా బాలరాజా కనపడలా, మా పప్పు రాజా కనపడలే. ఎక్కడికి వెళ్ళాడు? క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు అనుకుంటా. బహుశా శని ఆదివారం సెలవు ఆయనకి, క్రికెట్ బెల్లం కూడా ఆడుకోవడానికి వెళ్తాడు. శని ఆదివారం ఆయనకి సెలవు, మన చంద్రబాబు నాయుడు గారికి 15 రోజులకు ఒకసారి సెలవు, మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో మరి ఎప్పుడు సెలవు వస్తుందో ఎప్పుడు ఉండదో తెలియదు. మొన్న రాలా, అంతకు ముందు రాలా క్యాబినెట్ మీటింగ్కి, మళ్ళీ వాళ్ళు వచ్చాడు. మరి ఇది ప్యాకేజీ మహత్యమో ఏం మహత్యమో మాకు తెలియట్లా. ఆయనకి అసలు సెలవులు ఉంటాయో ఉండవో అర్థం కాదు. సత్తా లేని నాయకుడు, మరి సెలవులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? సత్తా లేదు, సత్తా కోసం ప్రయత్నించే పని లేదు. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు. P4 అని చెప్పి తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పేద ప్రజలను ఆదుకోవలసినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలసీలు పక్కన పెట్టి ప్రైవేట్ రంగంలో ధనికులకు ఈ బాధ్యత అప్పజెప్పి తప్పుకుపోవాలనుకునే పిరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ఉండి పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేయవలసిన వ్యక్తి మొత్తం ప్రైవేట్ పరం చేసేసి ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్రాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడే హక్కు నైతికంగా మీకు లేదు. అందువల్లే బంగారు కుటుంబాలన్నీ నువ్వు బిగిన్ చేయగానే సెలవు వెళ్ళిపోయారు. వాళ్ళని పట్టుకొచ్చారు, మీకు బంగారు కుటుంబాలు, మీకు డబ్బులు ఇస్తాము రమ్మని. పాపం వాళ్ళకేం తెలుసు, వచ్చారు, చూశారు ఇక్కడ అంతా ఇదంతా గందరగోళంగా ఉంది, ఈ బంగారు కుటుంబంలో మనకు పైసా వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఈ ఉపన్యాసాలు, ఈ సొల్లు పెట్టల ద్వారా ఏమంటాడు,
సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, అబ్బా కింద టౌలు కొడతారు. సెల్ ఫోన్ ఆయన కనిపెట్టాను, ఐటీని తీసుకొచ్చింది ఆయనేనంట. అందువల్ల అందరికీ సెల్ ఫోన్లు వచ్చినాయి. ఏంది పిట్టలు దొరకదు నాకు అర్థం కాల. ఐటీ సెల్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటివి. ఆ సమయానికి నువ్వు అక్కడ ఉన్నావు, దానికి చెప్తున్నావు. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమండు, అసలు పోలవరం నా ప్లానే, నేనే ఫౌండేషన్ వేసా, నేనే మొత్తం చేశా అని చెబుతాడు. నమ్మి ఆ మైకులు నమ్ముతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నా ఎన్టీ రామారావు గారి దగ్గర నేను శిష్యర్కం చేశానని, శిష్యర్కం అక్కడ చేశానని చెప్పి ఆయన దగ్గర నుంచి కొట్టేసినటువంటి రాజకీయ పార్టీ P4లు సూపర్ 6లు ఎగ్గొట్టి P4లు పెట్టి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి. కాకపోతే ఎన్నికలు ఇప్పుడు లేవు, చూస్తున్నాం కదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఎంత చేసినా తిరగబడి మా నాయకులు ప్రయత్నం చేసి మళ్ళా నిలబెట్టుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ P4లన్నీ కూడా ప్రజల్ని మోసం చేసి ఒక చీటింగ్గా భావించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. ఓకే, ఏమని ప్రధాన పత్రికలో ఏమొచ్చింది వార్త? నేను ఒకటి అడుగుతానండి, ప్రధాన పత్రికలో ఆ పత్రిక రాసిన పత్రికకి చంద్రబాబు నాయుడు గారు చెబితే నేను మనవి చేస్తున్నా, చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. పోలవరం ప్రాజెక్టు విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువ వలన, ఆయన దురాశ వలన ఈ ప్రాజెక్ట్ ఇంత లేట్ అయిందని, ఈ దుస్థితికి వచ్చిందని నేను ఇప్పటికీ ఎప్పటికీ దాని మీదే స్టాండ్ అయి ఉన్నాను. చర్చకు నేను సిద్ధం, ఎవరితో అయినా చర్చకు సిద్ధం, దానిలో సందేహం లేదు. చర్చ అంటే మళ్ళీ కొట్టుకోవటం కాదు, ఆరోగ్యకరమైన చర్చ చేద్దాం, మనకేం అభ్యంతరం లేదు. పోలవరం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి చిత్తశుద్ధితో పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు అది ఏటీఎంగా భావించి డబ్బులు కాజేయటం కోసం మాత్రమే ఆ ప్రాజెక్టును తీసుకొని చేసినటువంటి వ్యక్తి. ఇది నేను చెప్పిన మాటే కాదు, ఇవాళ భారత ప్రధాని కూటమి సభ్యుడు అయినటువంటి మోడీ గారు కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈ పిచ్చి లెక్కలు పేపర్లో పిచ్చి లెక్కలు వేస్తారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి సంబంధించిన వేసి ప్రజల మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మరొకసారి చెబుతున్నా, పోలవరాన్ని అతి వేగంగా కరోనా ఉన్నా కూడా ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. అసలు నదిని డైవర్ట్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. స్పిల్వేని పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కాఫర్ డ్యాములు 2 క్లోజ్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. స్పిల్వేనే కాదు, మొత్తం టోటల్గా అనేకమైన కార్యక్రమాలు చేశాం. చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్తున్నాడండి, మళ్ళీ నాకు అర్థం కావటం లేదు, ఆయన అమాయకుడా లేకపోతే చెప్పిందే చెప్పి ప్రజల్ని నమ్మించాలనుకుంటున్నాడా నాకు అర్థం కాల. ఆయన అంటాడు, మేము డయాఫ్రమ్ వాల్ వేసేసాం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాఫర్ డ్యాములు పూర్తి చేసుకోవడంలో విఫలమైపోయాడు, అందువల్ల దెబ్బతినిపోయింది అంటాడు. నేను మొట్టమొదటి చెప్తున్నా, నేను చెప్పడం కాదు, ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటానికి వీల్లేదు. దిస్ ఇస్ ద రూల్, దిస్ ఇస్ ద ప్రోటోకాల్. సామాన్యుడు అడిగినా చెప్తాడు, ఏఈని అడిగినా చెప్తాడు, వీ హ్యావ్ టు కంప్లీట్ ది కాఫర్ డ్యామ్స్ ఫస్ట్. కాఫర్ డ్యామ్స్ 2 కూడా పూర్తి అయితే అటు ఇటు మధ్యన వర్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఆ వర్కింగ్ ప్లేస్లో నువ్వు ఏదైనా చేయొచ్చు. నువ్వు ఆ వర్కింగ్ ప్లేస్ క్రియేట్ కాకోకుండానే నది ప్రవహిస్తుండగానే సమ్మర్లో నువ్వు వేసేసావు. కాఫర్ డ్యాములు మాత్రం సగం వేసి కూర్చున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేదంటే అందుకని పోయిందంట. ఏది నాకు అర్థం కాల. ఎట్లా ఉందంటే తొండి ఆడతారే అట్లా తొండి ఆడేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. సరే లెక్కలేస్తారు, చూద్దాం ఏం జరిగిద్దాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా అధికారంలోకి, పోలవరాన్ని పూర్తి చేస్తాం అంటున్నాడు కదా, చూద్దాం ఏం జరిగిద్దాం. కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడి ఆ పోలవరం విషయంలో చాలా ఘట్టాలను అధిగమించాం. దురదృష్టం చంద్రబాబు నాయుడు గారి అతి తెలివి తక్కువతనం వల్ల కాఫర్ డ్యాములు క్లోజ్ చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం వల్ల ఇది ఆలస్యమైంది. అంతకు మించి మరొకటి కానే కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎన్ని పిచ్చి లెక్కలు.
ఇవన్నీ అది అడగాలి నువ్వు సార్ మాకు అది అట్లా కాదు. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం అసలు అంతా అయిపోయినట్టే లెక్క, అంతే కదా. 90% అయిపోయినట్టే లెక్క. 90% అయిందా? కాలేదు కదా. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం ఓపెన్ చేసేయచ్చు కదా. మరి 27 దాకా ఎందుకు? సో వారి చేతిలో పత్రికలు ఉన్నాయి, వారి చేతిలో మీడియా ఉంది. పిచ్చి లెక్కలు రాస్తారా, అవి చదువుతారు, చదివి నిజం అనుకుంటారు. వాస్తవాలు అవి కావు. నేను మళ్ళా చెప్తున్నా, ఎవరితో అయినా చర్చకు సిద్ధం. ఆరోగ్యకరమైన చర్చ. ఊరిని చర్చ అంటే బూతులు ఇట్టుకోవడం వద్దు. రీజనబుల్గా చర్చించుకుందాం రండి. ఆ ఇరిగేషన్ మంత్రి వస్తాడా, లేదా చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఆయన దగ్గరికి వస్తాను నేను సెక్రటేరియట్కి, నాకేం అభ్యంతరం లేదు. వాట్ ఈస్ దిస్? ఎందుకు ఇంత అబద్ధాలు ఆడతారు, అసత్యాలు మాట్లాడతారు, దుర్మార్గం చేస్తారు? మొత్తం టోటల్గా పోలవరాన్ని సర్వనాశనం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. నాశనం చేయాలని కాదు, డబ్బులు కాజేయాలని, అంతే, అంతకు మించి లేదు. నేను అనేక సందర్భాలు చెప్పా, ఇప్పుడు చెప్తా, ఎప్పుడు చెప్తా. అసలు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందని అడుగుతా ఉన్నా. గొంతు చించుకొని అడిచా 100 సార్లు అడిగా. అప్పటికి నేను మంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా సమాధానం చెప్పలే, ఒక్క మంత్రి కూడా సమాధానం చెప్పలే నాకు. చంద్రబాబు నాయుడు గారి సంగతి దేవుడు, ఎందుకంటే ఆయన లెవెల్ పెచ్చు, నా లెవెల్ తక్కువ అనుకో. మంత్రి అయినా చెప్పొచ్చు కదా. అసలు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పని నువ్వు ఎందుకు తీసుకున్నావు? 2016లో తీసుకున్నావు. 13-14 రేట్లు కడతాను ఎందుకు తీసుకున్నావు? కాఫర్ డ్యాములు క్లోజ్ చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు వేసావు? దీనికి సమాధానం చెప్పండి అంటే అది చెప్పరు, ఏదేదో మాట్లాడతారు. 1% 2%. రాంబాబు గారికి అసలు పోలవరం అర్థం కాలేదంట. ఆయనకే అర్థం కాకపోతే ఇంకేం అర్థమైద్ది ఇరిగేషన్ మంత్రికి? చంద్రబాబుకే అర్థం అవ్వాలా. నువ్వు మాట చెప్తా, నోట్ చేసుకోండి. తప్పు అయితే అప్పుడు నన్ను అడగండి. చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో ఏమన్నాడు తెలుసా? కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ వేయాలని కూడా ఆలోచన చేశామన్నాడు. అర్థమే సచ్చినోడు కూడా అటు చెప్పడు. అర్థం కాక కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ వేద్దామని ఆలోచన చేశానంట ముఖ్యమంత్రి గారు. ఆయన చెప్పాడు, నేను చెప్పింది కాదు. ఆయనకు అర్థం కాలేదు. అర్థం కాదని తేలిగ్గా నాకు ఇంకా అర్థం కాలేదయ్యా అని తొలి రోజులు అంటే, ఆ రాంబాబు పోలవరం అంటేనే అర్థం కాలేదు, ఆయనకి అంత గంట అరగంట అర్థమైద్ది. ఇట్లాంటి చిలిపి మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు చిలిపి మాటలు మాట్లాడితే మేము మాట్లాడతాం, మాకేం అభ్యంతరం ఏమీ లేదు. ఆ మధ్యన పసిరాజా కూడా అనేవాడు నన్ను గంట అరగంట అని. మేమంటేనేమో కేసులు పెడతారు. ఇది పరిస్థితి. కాబట్టి పోలవరం విషయంలో కానీ ఏ విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పిదమే లేదు. చంద్రబాబు నాయుడు గారు అనేక తప్పిదాలు చేశాడు, అనేక డ్రామాలు వేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా P4 డ్రామా ప్రారంభించాడు. ఈ P4 డ్రామా కూడా అట్టర్ ఫ్లాప్. ఇది కూడా ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నడిపించుకునే కార్యక్రమం చేస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మంచి అద్భుతమైన నటుడు, అద్భుతంగా నటిస్తాడు. అది చూసి ప్రజలు మోసపోతారు అనుకుంటారు. మోసపోరు కొన్ని సమయాల్లో అవుతుంటాడు ముఖ్యమంత్రి. వాడిని ఎత్తి మీద ఎక్కి, వీడిని ఎత్తి మీద ఎక్కి. అదే పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా, నా దగ్గర సత్తా లేదు, నేను రోజు ఆయన్ని మోస్తాను, నాకు ఏం ఓపికనంత వరకు మెల్ల మీద వేసుకుని మోతాను అంటున్నాడు. మొయ్యమని ఎవడు కాదన్నాడు? ప్యాకేజ్ తీసుకుని మొయ్యమను. ప్యాకేజ్ అనగానే వాళ్ళ కోపం వస్తుంది. కోపం వచ్చినా ఉన్న విషయం చెప్పాలి. వీర మహిళలు అర్థం చేసుకోండి, జన సైనికులు అర్థం చేసుకోండి, కాపు సోదరులు కూడా అర్థం చేసుకోండి. ఆయన ముఖ్యమంత్రి అవ్వడు, పొరపాటును కూడా అవ్వడు. ఇస్తానని ఒప్పుకోడు. చంద్రబాబునే మోస్తాను అంటున్నాడు. ఇంక నేనేం చెప్పు. ఇది విషయం. అర్థం చేసుకోండి స్వామి. అర్థం చేసుకోకుండా ఊరికినే మమ్మల్ని బూతులు తిడితే కాదు, అర్థం చేసుకోండి. ఎందుకంటే కింద కామెంట్లు పెడతారు మా వాళ్ళే. మళ్ళీ నేనేదో పవన్ కళ్యాణ్ అన్నానని. నేనేం అనలా పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ సత్తా లేదని ఆయన చెప్పిన తర్వాత ఇంకెందుకయ్యా మీరు? నాకు అర్థం కాలేదు. ఆ లోకేష్ అమ్మడు వెళ్ళండి, కాస్త మీకు కూడా ఇస్తాడు వసూలు చేసిన దానిలో. అది విషయం. ఓకే, థ్యాంక్ యూ.